హలో వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. ఈ రోజు మన హెల్త్ సిరీస్ లో మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే మాట్లాడుకున్నామండి. జనరల్ గా మైగ్రేన్ హెడేక్ వస్తున్న టైంలో మీరు ఏం చేస్తారంటే, ఎక్కడ వర్క్స్ అక్కడ వదిలేసి వెంటనే ఒక చీకటిగా ఉన్న గదిలోకి అయితే వెళ్ళిపోవాలి. చీకటిగా ఉండాలి, అట్ ద సేమ్ టైం అక్కడ సౌండ్ లేకుండా సైలెంట్ గా ఉన్న ఒక చీకటి గదిలోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవాలండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఐస్ ప్యాక్స్ అన్నమాట. ఐస్ ప్యాక్ హెడ్ మీద గానీ, అంటే ఈ ఫోర్ హెడ్ మీద గానీ, నెక్ మీద గానీ ఐస్ ప్యాక్స్ పెట్టుకుంటే మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది కొంతమందికి. అది దాంతో పాటు థర్డ్ పాయింట్ వచ్చినప్పటికి ఫ్లూయిడ్స్ తీసుకోవాలండి. ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. లైక్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మీకు హెడేక్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకొంతమందిలోని హెడేక్స్, మైగ్రేన్ హెడేక్స్ ఎలా ఉంటాయంటే, ఒకసారి స్టార్ట్ అయితే చాలా అవర్స్ కంటిన్యూ అవుతూ ఉంటదనమాట. అలాంటి వాళ్ళు పారాసిటమాల్ తీసుకోవాలి. అది పని చేయట్లేదు అంటే వేరే పెయిన్ కిల్లర్స్ అవి వాడాలనమాట. ఇదంతా కూడా మీరు 1 మంత్‌లో 1 ఆర్ 2 టైమ్స్ మీకు హెడేక్ వస్తే గనుక ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా రిలీఫ్ అయితే ఉంటుంది. బట్ 1 వీక్‌కి 1 ఆర్ 2 టైప్స్ ఆఫ్ మైగ్రేన్ అటాక్స్ గాని అయితే గనక మీరొక డైరీలా మెయింటైన్ చేసి అందులో ఏ రోజు, ఏ టైంకి, ఎంత టైము హెడేక్ వస్తుంది అని నోట్ చేసుకొని ఒక 1 మంత్ అలాగా అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం మంచిది.